యేసుక్రీస్తు ప్రభువారిని ఇస్కరియోతు యూదా గారు 30 వెండి నాణాలకు అమ్మివేసిన తర్వాత గురువారం సాయంత్రం గెస్సేమనే తోటలో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. బయటకు వచ్చేటప్పటికి యూదా గారు యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టి అమ్మేయడం తెలుసు మనకి. ఆ తరువాత ప్రధాన యాజకుని ఇంటికి తీసుకువెళ్ళారు యేసుక్రీస్తు వారిని. అన్న ఇంటికి, కయప ఇంటికి, అలాగే పిలాతు గారి దగ్గరకు, హేరోదు గారి దగ్గరకు, మరలా పిలాతు గారి దగ్గరకు ఇలా తిరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారికి శిలువ శిక్ష విధించారు. ఆయనకు భారమైన అంటే బరువైన శిలువను ఆయన మీద మోపి యెరూషలేము వీధుల్లో ఆయనను తీసుకుంటూ ఆ గొల్గొతా కొండకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఆ వెళుతున్నప్పుడు చాలామంది ప్రజలు, ఒక మాట చెప్పండి, గొప్ప జనసమూహం ఆ వీధుల్లో ఆయన వెంట నడుస్తూ ఉన్నారు. అప్పుడు జనరల్గా మగవాళ్ళ కంటే అంటే పురుషుల కంటే స్త్రీలు త్వరగా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఏ విషయమైనా, అది సంతోషమైన, బాధ అయినా, దుఃఖమైనా. యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొడుతూ ఆ వీధుల్లో తిప్పుతున్నప్పుడు అంతకు మునుపే మనం మొన్న ఈ మధ్యలో మాట్లాడుకున్నాం కదా, హేరోదుకి యేసుక్రీస్తు వారిని గురించి ఎలా తెలిసి ఉంటుంది అన్నప్పుడు హేరోదు ఇంటిలో గృహ నిర్వాహకుడైన కూజా భార్య అనుకున్నాం కదా. ఆ సందర్భంలో మనం చదువుకున్నాం ఒక మాట ఏమనంటే, అనేక మంది దయ్యములు పట్టిన స్త్రీలు విడిపించబడి రోగాల చేత బాధపడిన స్త్రీలు స్వస్థత పొంది యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఉన్నారు. ఆ స్త్రీలు అలాగే మిగిలిన కొంతమంది స్త్రీలు యేసుక్రీస్తు వారు ఆ వీధుల్లో సిలువను మోస్తూ దెబ్బలు తింటూ వారి చేత ఉమ్ములు ఊయించుకుంటూ భయంకరమైన వేదన అనుభవిస్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ స్త్రీలంతా ఆ సన్నివేశాన్ని చూడగానే చాలా దుఃఖపడుతున్నారు అన్నమాట, ఏడుస్తున్నారు. ఆ స్త్రీలు ఏడుస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు పలికిన ఒక మాట ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మూలవచనంగా లూకాసు వార్త 23వ అధ్యాయము 27 నుండి 29 వచనాలు చదువుకుందాం. 27 నుండి 29 వచనాలు. గొప్ప జనసమూహమును ఆయనను చూచి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడ్వకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలీయని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. యేసుక్రీస్తు వారు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అన్నారు. ఏమండి, ఏడుపు సహజంగా ఎందుకు వస్తుంది? ఎదుటివారు ఏదైనా కష్టంలో ఉండి ఆ కష్టం మనతో చెప్తున్నా లేదా ఆ కష్టాన్ని మన కళ్ళతో చూస్తున్నా వెంటనే మన కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తాయి. యేసుక్రీస్తు వారు బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకి దుఃఖం వచ్చింది కదా. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? మీరు ఏడిస్తే ఏడ్చారులే కానీ నా కోసం వద్దు. మరి ఎవరి కోసం ఏడవాలి? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పారు. చెప్తూ ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పారు ఆయన 29వ వచనంలో. ఏంటి అంటే, ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలీయని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో తెలుసా? బరువైన సిలువ ఆయన మీద ఉంది. వీపుని నాగటి చాళ్ల వలె దున్నుతున్నారు ఒకవైపు కొరడా దెబ్బలతో. చాలా భయంకరమైన బాధ ఆయన అనుభవిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన చెప్తున్న ఈ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మీ పిల్లల కోసం ఏడవండి. మీకు ఒక విషయం అవగాహన అవుతుంది త్వరలో. అదేంటో తెలుసా? గొడ్రాండ్రును కనని గర్భమును పాలీయని స్తనములు ధన్యములైనవి అని చెప్పుకునే కాలం వస్తుంది అని చెప్పారు. ఈ రాత్రి మనం ఎవరు ఈ 3 రకాల వాళ్ళు? నిజంగానే గొడ్రాలు, కనని గర్భం, పాలీయని స్తనం అంత ధన్యమా? పిల్లలను కన్నవాళ్ళు ధన్యులు కాదా? ఏంటి అనేది కాసేపు మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఇక్కడ మనం చూస్తే
గొడ్రాండ్రు అన్న పిల్లలు లేనివారే, కనని గర్భము అన్న పిల్లలు లేనివారే, పాలియని స్తనములు అన్న పిల్లలు లేనివారే. ముగ్గురికి పిల్లలు ఉండరు. మరి అలాంటప్పుడు ఏదో ఒక పేరుతో పిలిస్తే సరిపోతుంది కదా, గొడ్రాండ్రు అంటే సరిపోతుంది కదా. 3 రకాలుగా ఎందుకు వ్రాయబడింది అంటే ఇందులో చిన్న వ్యత్యాసం, స్వల్ప తేడా ఉందండి. గొడ్రాండ్రు అంటే అసలు గర్భమే ధరించని వారు, ఎప్పటికీ గర్భము కూడా ధరించని వారిని గొడ్రాండ్రు అంటారు. ఇక కనని గర్భము అంటే వీళ్ళకి పిల్లలు ఉండరు, కానీ కనని గర్భం అంటే గర్భవతులు అవుతారు. 2వ నెలలోనో 3వ నెలలోనో 4వ నెలలోనో అబార్షన్ అయిపోతుంది. అంటే సహజమైన ప్రసవం వీరి జీవితంలో జరగదు. పిండముగా ఉండగానే గర్భములో ఉన్న పిండం రాలిపోతుంది. వీరిని కనని గర్భము అంటారు. అంటే బేబీ తయారై భూమి మీదకి వస్తే కనడం అంటాం. అలా కాకుండా ఉండడాన్ని కనని గర్భము అంటారు. అంటే వీరికి పిల్లలు ఉండరు, కానీ వీరు గర్భవతులు అవుతారు. 2వ నెలలోనో 3వ నెలలోనో లేక మొదటి నెలలోనో అబార్షన్ అయిపోయి పిల్లలు లేకుండా అయిపోతూ ఉంటారు. వాళ్ళని కనని గర్భము అంటారు. ఇక 3 పాలియని స్తనములు. అంటే వీళ్ళు పాలివ్వలేదు పిల్లలకి, అంటే వీరికి పిల్లలు లేరు, కానీ వీళ్ళు గర్భవతులయ్యారు, 9 నెలలు మోసారు, కన్నారు కూడా. కన్న తర్వాత ఆ బిడ్డకు పాలిచ్చే లోపే బిడ్డలను కోల్పోయిన తల్లులు వీళ్ళు. వెరసి గొడ్రాండ్రైనా, కనని గర్భమైన, పాలియని స్తనము కలిగిన తల్లులైనా వీరెవ్వరికీ పిల్లలుండరు. కానీ అసలు గర్భమే ధరించని వారి గొడ్రాండ్రైతే, గర్భము ధరించి నెలలు నిండకుండానే కోల్పోయిన వారు కన్ని గర్భమైతే, నెలలు నిండి ప్రసవించి బిడ్డకు పాలియని వారు పాలియని స్తనములు కలిగిన తల్లులు. ఈ 3 రకాల వారిని గురించి ఒక మాట చెప్తున్నారు. వీళ్ళే ధన్యులట. ఎలా అండి? పిల్లలు లేకపోతే, లేకపోతే ఒకరిద్దరిని ఒకసారి గర్భవతులై అబార్షన్ అయిపోతే, లేకపోతే కన్నా పిల్లలకు పాలియకుండా అంటే తర్వాత పిల్లలు లేకుండా ఉంటే వీళ్ళని సమాజం మెచ్చుకుంటుందా? వీళ్ళకు సమాజంలో మంచి గౌరవమే ఉంటుందా? మీరు ఒకసారి ఆలోచించండి, ఉంటుందా? మరి యేసుక్రీస్తు వారేంటి వీళ్ళు ధన్యులు అంటున్నారు? ఎలా ధన్యులు? పిల్లలు లేనివారు ధన్యులా? గొడ్రాండ్రు ధన్యులా? జీవితమంతా పిల్లలు లేకుండా ఒంటరిగా ఆ భార్యాభర్తలు మాత్రమే ఉంటూ ఒక నలుసైనా లేకపోతే వారి జీవితంలో సంతోషం ఉంటుందా? లోక సంబంధంగానూ మనకు తెలుసు, వాక్య ప్రకారం కూడా ఈ రాత్రి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాట ఎంతవరకు నిజం? యేసుక్రీస్తు వారంటే మనకి ఇష్టం, మన క్రైస్తవులం కాబట్టి ఆయన అడుగుజాడలో నడుస్తున్నాం కాబట్టి అది రైట్, ఓకే. కానీ ఆయన చెప్పిన మాటను మనం ఆలోచన చేస్తే ఆయన ఏం చెప్పారంటే వారు ధన్యులు అనిపించుకునే రోజులు రాబోతున్నాయి. అంటే అప్పటి వరకు ధన్యత కలిగిన జీవితాలు కాదనమాట. చరిత్రలో ఆ 3 రకాల వారి జీవితాలను మనం పరిశీలన చేస్తే వారు ఎలాంటి పరిస్థితిని అనుభవించారో బైబిల్ చెప్తుంది. ఒకసారి చూద్దాం. మనందరికీ తెలిసిన విషయాలే. ఒకసారి మనం చూస్తే ఆదికాండము 30వ అధ్యాయం అండి. రాహేలు గారికి పిల్లలు లేని కాలంలో జరుగుతున్న సన్నివేశం ఇది. రాహేలు గారు తెలుసు కదా, యాకోబు గారు ప్రేమించి చేసుకున్న భార్య రాహేలు గారు. ఈమెకు పిల్లలు లేరు చాలా కాలం. ఆమె అక్కకు 4 పుట్టేశారు, ఈమెకు పిల్లలు లేరు. అప్పుడు ఆమె చాలా కోపపడి తన భర్తతో అంటుంది, నాకు పిల్లల్ని లేకపోతే నేను చచ్చిపోతా అన్నారు. అప్పుడు యాకోబు గారు అన్నారు, పిల్లల్ని ఇవ్వడానికి దేవునికి ప్రతిగా నేను ఉన్నానమ్మా అని చాలా కోపంగా చెప్పారు యాకోబు గారు. వెంటనే ఆమె చేసిన పని ఏంటి అంటే ప్రార్థన చేశారు. మనం గతంలో మాట్లాడుకున్నవే. ఆ ప్రార్థన విన్న దేవుడు రాహేలు గారిని జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భాన్ని తెరచి ఆమెకు ఒక అందమైన కుమారునిచ్చారు. ఆయనే యోసేపు గారు. యోసేపు గారు పుట్టిన తరువాత, యోసేపు గారికి జన్మనిచ్చిన తరువాత రాహేలు గారు చెప్తున్న మాట చూస్తే యోసేపు గారు పుట్టక మునుపు ఆమె పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. చూద్దాం. ఆదికాండము 30వ అధ్యాయము, ఆదికాండం 30వ అధ్యాయం 22-23 వచనాలు. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని ఇలా అంటున్నారు, దేవుడు
నా నింద తొలగించెను అనుకొనెను. రాహేలు గారు యోసేపు గారు పుట్టగానే చెప్తున్న మాట ఏంటి అంటే, దేవుడు నా నిందను తొలగించెను. అంటే అప్పటి వరకు ఆమె జీవితంలో ఏం జరిగింది? నింద పడింది. ఏమని? గొడ్రాలు. ఏ శుభకార్యానికి ఆమెను పిలిచుండరు, ఏ మంచి పనికి ఆమెను ముందు పెట్టుండరు. ఆమె ఒకవేళ ముందొస్తున్న ఆపుంటారు, వెనక జరుపుంటారు, ఎందులోనూ ఆమె చేయి పడకుండా చూసుంటారు. అప్పటికి సమాజం గొడ్రాలు అంటూ ఉండుంటుంది. ఆ మాట వినడం చాలా కష్టమై ఉంటుంది రాహేలు గారికి. అందుకే చాలా బాధ వచ్చేసింది ఆమెకు. భర్త దగ్గరికి వెళ్ళి, ప్రేమంతా నా మీద అంటున్నావు, పిల్లల్నేమో అక్కకిస్తున్నావు, నాకు పిల్లల్ని అని గట్టిగా మాట్లాడడానికి కారణం ఏంటి అంటే, అప్పటికి లోకం ఆమెను గొడ్రాలు అనే మాటతో నింద వేసి పిలుస్తూ ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనకు సారా గారి విషయంలో, రిప్కా గారి విషయంలో గొడ్రాండ్రు అనే పదం వాడబడింది. మరి చాలా కాలం ఈమెకు కూడా పిల్లలు లేరు కాబట్టి ఈమెను కూడా సమాజం ఏమనుంటుంది అంటే గొడ్రాలు అని ఉంటుంది. ఎప్పుడైతే ఆమె గర్భాన యోసేపు గారు జన్మించారో వెంటనే చాలా రిలాక్స్ అయిపోయారు రాహేల్ గారు. అమ్మా, చాలా భయంకరమైన పరిస్థితిలో నుంచి నేను బయటపడ్డాను, దేవుడు నా నిందను తొలగించారు. అంటే పిల్లలు లేని తల్లి గొడ్రాలుగా ఉండొచ్చు, గర్భం ధరించి మధ్యలో పోయిండొచ్చు, లేక పాలు కూడా ఇవ్వకపోయిండొచ్చు. వీళ్ళలో ఎవరినైనా సమాజం ఏమంటుంది అంటే, ఒకవేళ గర్భవతులైతే ఒకసారి పోసుకుందలేండి నీళ్లు, మధ్యలోనే పోయింది అంటారు. లేక పాలు కందలేండి ఒకడిని, ఎందుకు పాలైనా ఇవ్వలేదు అంటారు. ఎటు చూసినా ఆ స్థితిలో ఉన్న వారిని సమాజం అనే మాట ఏంటి అంటే గొడ్రాలు అని ఒక నింద వేసి వారిని బాధ పెడుతూ ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితి సమాజంలో ఉంటే వీళ్ళు ధన్యులు అంటారేంటి యేసుక్రీస్తు వారు? ఏదో కారణం లేకుండా ఆయన మాట్లాడరు కదా. ఆ కారణం ఏంటో తెలుసుకునే ముందు మనకు అర్థమైంది, గొడ్రాండ్రైనా, కనని గర్భమైన, పాలియని స్తనములైనా ఒక నిందను భరిస్తూ ఆ నింద వలన కృంగిపోతూ బాధను అనుభవిస్తూ ఉంటారు అనడానికి రాహేలు గారి జీవితం మనకు కనిపిస్తుంది. ఇక రెండో సందర్భాన్ని చూద్దాం. ఎక్కువ చూపించలేండి, 2-3 సందర్భాలు చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం మీ అందరికీ తెలిసిందే, హన్నా గారి జీవితం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి, ఎవరికి? హన్నా గారికి, ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. పెనిన్నా గారికి పిల్లలున్నారు, హన్నా గారికి పిల్లలు లేరు. లేనప్పుడు పెనిన్నా గారు ఏం చేయాలి అంటే తన పిల్లల్ని హన్నా గారి దగ్గర కూడా పంపించి, నీకైతే ఒకటా నాకైతే ఒకటా, మన ఇద్దరు పిల్లలు, ఎందుకంటే వారికి తండ్రి ఒక్కరే అని చక్కగా చెప్పొచ్చు. కానీ అంత విశాల హృదయం ఉండదనుకోండి. ఇక్కడ జరిగింది ఏంటంటే, తనకు పిల్లలున్నారు, తాను సంతోషంగా ఉండొచ్చు, ఏం బాధలేదు. కానీ పిల్లలు లేని హన్నా గారిని విసిగిస్తూ కోపాన్ని పుట్టిస్తూ వస్తున్నారు. ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, హన్నా గారికి పిల్లలు లేని కారణం చేత పెనిన్నా గారి వలన భయంకరమైన బాధ అనుభవిస్తున్నారు, విపరీతమైన కోపానికి గురి చేస్తూ ఉన్నారు. అంటే అబ్బా, అసలు కసి తీర కొట్టాలి అన్నంత కోపం వస్తుంది హన్నా గారికి, కానీ కొట్టలేని స్థితి. ఎందుకు? నిజమే కదా, నాకు పిల్లలు లేరు కదా, అందుకే కదా నన్ను ఎలా మాట్లాడుతున్నారు అని ఆలోచించుకునే స్థితిలోనికి హన్నా గారు వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకలా అంత విసిగించిన పెనిన్నా గారు ఎందుకు ఆమె భరిస్తుంది? ఆ విసుగుని, ఆ కోపాన్ని హన్నా గారు తట్టుకున్నారు అంటే ఆమె జీవితంలో ఒక మచ్చ లేక ఒక లోపం కనిపిస్తుంది. అదేంటి అంటే సంతు లేదు, ఆమెకు పిల్లలు లేరు. అంటే పిల్లలు లేకపోతే మనం చెప్పుకున్న 3 రకాలలో ఏ వర్గానికి చెందిన వారినైనా సమాజం ఏం చేస్తుందంటే విసిగిస్తుంది, కోపాన్ని పుట్టిస్తుంది. 1 నిందిస్తుంది, 2 కోపాన్ని పుట్టిస్తుంది. ఇక 3వ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము. లూకాసు వార్త 1వ అధ్యాయము 24-25 వచనాలండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 24-25 వచనాలు. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు
గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగు చేసను అనుకుని 5 నెలలు ఇతరుల కంటబడకుండెను. ఇది జకర్యా ఎలిజబెత్ గార్ల సందర్భం. ఎవరు వారు అంటే బాప్తిస్మిచ్చే యోహాను గారి తల్లిదండ్రులు. ఎలిజబెత్ గారికి పిల్లలు లేరు. ఈమె కూడా సమాజంలో గొడ్రాలుగా ఉంది. ఎందుకంటే దూత చెప్తారు కదా, ఏమని 36 వచ్చిన చదువుదాం. ఎలిజబెత్ గారిని గురించి సమాజం ఏమనుకుంటుందో దేవదూత మరియమ్మ గారికి చెప్తున్న సందర్భం ఇది. 36 వచ్చిన, మరియు నీ బంధువురాలగు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. అంటే ఎలిజబెత్ గారు అప్పటికి ఎలాంటి మాట పడుతూ వచ్చారు సమాజంలో? గొడ్రాలు 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 అని. ఇప్పుడు ఆమెను గొడ్రాలు అనడము ఆమె ఎలా భావించారు అంటే మనం 24వ వచనం, మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు. ఎప్పుడైతే ఆమె గర్భవతి అయ్యారో అప్పుడు ఆమె చెప్తున్న మాట ఏంటి అంటే, మనుషులలో నాకున్న అవమానం పోయింది. అంటే అప్పటి వరకు ఆమెకు అవమానాలే ఎదురయ్యాయి. గర్భము ధరించని ఆమె జీవితంలో సమాజం ఆమెను ఎలా చూసింది అంటే అవమానంగా చూసింది. ఈవిడ పిల్లలు లేరు, గొడ్రాలు, పొద్దుట ఈవిడ ముఖం చూసామే, ఈవిడ ఎదురొచ్చిందే, ఈవిడెందుకు ఇలా చేస్తుంది, ఈవిడ లోపల ఉండొచ్చు కదా, పిల్లలు లేరు కదా, అన్నిటికీ ముందు బయలుదేరద్దేంటి, ఇలాంటి మాటలు ఎన్నెన్ని ఉంటుందో సమాజం. ఎందుకంటే ఈ రోజుకి ఆ స్థితిలోనే సమాజం ఉంది అంటే ఆనాటి పరిస్థితిని కూడా మీరు ఆలోచించాలి ప్రియులరా. ఇప్పుడు పిల్లలు లేని తల్లిదండ్రులను మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, రాహేల్ గారు అన్నారు, నా నిందను దేవుడు తొలగించారు అని. హన్నా గారు తన కుమారుని పుట్టిన తర్వాత ఏమని ఉంటారంటే, నాలోని బాధ, నాలోని కోపం దేవుడు తీశాడు అని. అలాగే ఎలిజబెత్ గారు ఏం చెప్తున్నారంటే, నాకున్న అవమానాన్ని దేవుడు తీశారు అని. అంటే పిల్లలు లేని తల్లులు సమాజంలో అవమానించబడతారు, అసహించుకోబడతారు, నిందను పొందుతూ ఉంటారు. మరి ఇలాంటి స్థితి సమాజం ఇస్తుంటే యేసుక్రీస్తు వారేంటి ఇలాంటి వారు ధన్యులు అంటున్నారు అంటే, అప్పటి వరకు అలాంటి స్థితే, కానీ ఇప్పుడు స్థితి మారుతుంది. మాకంటే పిల్లల్ని కన్నా, మాకంటే గంపెడు మంది పిల్లల్ని కన్నా మాకంటే పిల్లలు లేని వారే మంచివారు అని చెప్పుకునే దినాలు రాబోతున్నాయట. ఇది యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లలు లేని వారికి నింద, అవమానము, బాధ, దుఃఖము, కోపము ఉన్నాయి. మరి పిల్లలు కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? పిల్లలు పుడితే వాళ్ళకున్న పరిస్థితి ఏంటి అంటే మనందరికీ తెలుసు. హవ్వగారి జీవితాన్ని మనం చూస్తే ఆమె చెప్తారు ఒక మాట, ఒకసారి చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనము. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని ఇలా అంటున్నారు, యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నాను అనెను. అమ్మయ్య, నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. చాలా ఆనందం, సంతోషంతో చెప్తున్న మాట. ఈమె ఎప్పుడైతే గర్భవతి అయి ఒక కుమారునికి జన్మనిచ్చారో హవ్వగారు, ఆమె నోట నుండి వస్తున్న మాట ఏంటి అంటే, దేవుని దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను అంటే చాలా సంతోషంగా చెప్తున్న మాట ఇది. అవునండి, పిల్లల్ని కన్న తల్లులకు సంతోషం, పిల్లలు లేని తల్లులకు అవమానం. పిల్లల్ని కన్న తల్లులకు ఆనందం, పిల్లలు లేని తల్లులకు అవమానం కదా. కానీ ఈ వచనాలకు లేక వీరు చెప్పిన మాటలకు వ్యతిరేకంగా చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. ఏమనంటే, మీరు ధన్యులని సమాజం చెప్పుకునే సమయం రాబోతుంది అని. దీని గురించి మనం ఇంకొంచెం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారేమో ధన్యులవుతారని చెప్పారు. అదే యేసుక్రీస్తుని గూర్చి ఒక తల్లి మాట్లాడుతూ ఏమన్నారో ఒక వచనాన్ని చూద్దామండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 27-28 వచనాలు. లూకాసు వార్త 11వ అధ్యాయము 27-28 వచనాలు. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును
నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, యేసుక్రీస్తు వారి జీవించిన కాలంలో, ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు ఆయన మాటలు విన్న ఒక తల్లి, ఓ సమూహం మధ్యలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వినగానే ఆమె హృదయం సంతోషంతో పొంగిపోయి, ఒక తల్లిగా ఆమె చెప్పిన మాట ఏంటి అంటే, నిన్ను మోసిన గర్భము, ఏ తల్లి నిన్ను గర్భాన మోసిందో, ఏ తల్లి నీకు పాలిచ్చిందో ఆమె జీవితం ధన్యం అన్నారు. ఇప్పుడు మీరు ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? గర్భం మోయని తల్లి, పాలు ఇవ్వని తల్లి ధన్యురాలని చెప్పే కాలం వస్తుందంటుంటే, ఇక్కడ ఒక తల్లి అంటుంది నిన్ను మోసిన గర్భము, నువ్వు కుడిచిన స్థనములు ధన్యములు. అంటే నీకెవరు పాలిచ్చారో, నిన్ను ఎవరు గర్భాన మోసారో ఆ తల్లి ధన్యురాలు అంటుంది. ఇప్పుడు ఈ రెండు క్వైట్ ఆపోజిట్. మరి దీన్ని మనం ఎలా తీసుకోవాలి అని ఆలోచన చేస్తే మొదటిది మనకు అర్థమైంది కదండి. మొదటిది మనకు అర్థమైంది. ఏమర్థమైంది అంటే, గర్భవతులు కాకుండా పిల్లల్ని కనకుండా పాలివ్వకుండా ఉండే తల్లులకు సమాజంలో అవమానం ఉంటుంది. అదే పిల్లల్ని కంటే ఆనందం ఉంటుంది. ఇవేవి ఉండవు. ఇది మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ రెండో విషయాన్ని కూడా మనం గమనించాలి. పిల్లల్ని కన్నా తల్లులందరూ నింద లేకుండా ఉండొచ్చేమో కానీ ఆనందంగానే ఉన్నారంటారా? తల్లులందరూ ధన్యులే అయ్యారంటారా? పిల్లల్ని కన్నా తల్లులందరూ ధన్యులే అయ్యారంటారా? అంటే కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాం, మీ అందరికీ బాగా తెలిసిన సందర్భాలే. ఫర్ ఎగ్జాంపుల్, యెజబెల్ గారు ఉన్నారు. ఆమె తల్లి అయ్యింది, చాలామంది పిల్లలకు జన్మనిచ్చింది. ఆమెకు అతల్య అనే కూతురుంది, యెహోరాము అనే కొడుకున్నాడు, ఒక కుమార్తెకు ఒక కుమారునికి జన్మనిచ్చింది కదా. మరి ఆమె పిల్లల్ని కన్నా తల్లే కదా, ఆమె ధన్యురాలేనా? ఆలోచించండి. అతల్య గారిని తీసుకుందాం. ఆమె కూడా చాలామంది పిల్లలకు జన్మనిచ్చింది, ముఖ్యంగా ఆహాజ్యా. మరి అతని కుమారుని విషయంలో అతల్య గారు ఎలా పెంచారు అంటే మనకందరికి బాగా తెలుసు. దుర్మార్గముగా ప్రవర్తించడం తన కుమారునికి నేర్పిన తల్లిగా చరిత్ర పుటలో నిలిచిపోయింది. అతల్య గారికి పిల్లలు ఉన్నారు కదా, మరి పిల్లలున్నంత మాత్రాన ఆమె ధన్యురాలా? అంటే ముందు మనం చెప్పుకున్నట్లుగా పిల్లలు లేకపోతే అవమానం, పిల్లలు లేకపోతే నింద, పిల్లలు లేకపోతే దుఃఖం, పిల్లలు లేకపోతే కోపం కదా. ఇవేవి వీళ్ళకు ఉండవు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి. అంత మాత్రాన వీళ్ళకి నిజంగా ఆనందం ఉందా? వీళ్ళు నిజంగా ధన్యులేనా? అలాగే హేరోదియను తీసుకోండి, ఆమె జీవితం ధన్యమైందేనా అంటే కానే కాదు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహిస్తే, భౌతికంగా పిల్లలు లేని వారికి అవమానాలే ఉన్నాయి. భౌతికంగా పిల్లల్ని కన్నా పిల్లల్ని సరిగా పెంచకపోతే అప్పుడు కూడా అవమానాలే ఉంటాయి. అంటే భౌతికంగానైనా ఆధ్యాత్మికంగానైనా పిల్లల్ని కన్నా కనకపోయినా వారి జీవితాలు ధన్యులుగా మారాలి అంటే తల్లులు కంటే కాదు, కన్నవారిని పెంచాలి అని ఈ సందర్భం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎలాగూ అంటే ఇప్పుడు మనం లూకాసు వార్తలు చదువుకున్న 11వ అధ్యాయంలో ఎప్పుడు ఏ తల్లి జీవితం ధన్యమవుతుంది? పిల్లలు లేకపోతే కాదు, పిల్లలు ఉన్నా దేవుని కొరకు బ్రతకకపోతే కాదు. మరి ఎప్పుడు అంటే పిల్లలు ఉంటే లోకం చేత నిందుండదు, ఉన్న పిల్లలు జాగ్రత్తగా పెరిగితే దేవుని దృష్టిలో బాగుంటారు. అంటే ఎలాంటి పిల్లలు ఉంటే తల్లిదండ్రులకు ధన్యత అని అంటే మనం లూకాసు వార్తలు చదువుకున్నట్లుగా యేసుక్రీస్తు వారి లాంటి పిల్లలకు జన్మనిస్తే, పుట్టిన పిల్లలు యేసుక్రీస్తు వారిలా పెరిగితే ఆ తల్లుల జన్మ ధన్యం, వారు ధన్యులు. నిన్ను మోసిన గర్భం, నీవు కుడిచిన స్తనములు ధన్యములు అంటుంది ఆ తల్లి. అంటే నీలాంటి పిల్లలుంటేనే ఆ తల్లులకు ధన్యత తప్ప అతల్య గారి పిల్లలు, యెజబెలు గారి పిల్లలు, హేరోదియ గారి పిల్లల లాంటి పిల్లలైతే పిల్లలున్న ఆ తల్లులు ధన్యులు కాలేరు. భౌతికంగాను ధన్యులు కారు. అంటే భౌతికంగా ధన్యులు కారు కానీ దేవుని దృష్టిలో బాగుండొచ్చు వాళ్ళు. భౌతికంగా ధన్యులు కారు, పిల్లలున్నా దేవుని కొరకు బ్రతకకపోయినా పిల్లలున్నా వారు ధన్యులు కారు. మరి ఎవరి జీవితం ధన్యము అంటే పిల్లలు ఉండి దేవుని కొరకు పెరుగుతూ ఉంటే ధన్యులు. అలా కాకపోతే పిల్లలు లేకపోవడమే ఉత్తమం. ఎందుకు? భౌతికంగా పిల్లలు లేకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ ఆధ్యాత్మికంగా పిల్లల్ని కనాలి. ఆధ్యాత్మికంగా కన్న పిల్లలను దేవుని కొరకు పెంచాలి.
ఒకవేళ భౌతికంగా దేవుడు పిల్లల్ని ఇస్తే వాళ్ళను కూడా నువ్వు దేవుని కొరకే పెంచాలి. దేవుని కొరకు పెంచకపోతే ఆ పిల్లలు దేవుని కొరకు పెరగలేదు కాబట్టి పెంచని నువ్వు ఏడువు, పెరగని వారిని చూసి ఏడు. అది యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట. నా కోసం ఏడవక్కర్లేదు, మీరు నా కోసం ఏడవక్కర్లా. ఎందుకంటే నేను అలా పెరిగాను, నా తల్లి కూడా అలాగే పెంచింది. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొంచెం అలా డిస్టర్బ్ అయినా నేను పరలోకపు తండ్రి ఆలోచనలతోనే పెరిగాను కాబట్టి నా వలన నా తల్లి జన్మ ధన్యమే. ఎందుకంటే నేను పరలోకపు తండ్రి చిత్తాన్ని ఎరిగి ఈ లోకానికి వచ్చాను, అదే చిత్తాన్ని నెరవేర్చడమే నా జీవిత ధ్యేయంగా బ్రతికాను. నిజమే, ఆ తల్లి యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్థనములు ధన్యములైనవి అని చెప్తున్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట మీరు గమనిస్తే 28వ వచనంలో, ఇప్పుడు చదువుదాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనం. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరీ ధన్యులు. నన్ను మోసిన తల్లి ధన్యురాలు మాత్రమే, కానీ దేవుని వాక్యాన్ని విని గైకొంటే ఆ తల్లులు మరీ ధన్యులు, మరీ ధన్యులు, మరీ ధన్యులు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, నువ్వు ధన్యుడిగా ఉండాలనుకుంటున్నావా, మరి ధన్యుడిగా ఉండాలనుకుంటున్నావా? మరి ధన్యుడిగా ఉండడానికి మనకు అవకాశం ఉంది. భౌతికంగా పిల్లలను పొందడం అనేది మన చేతుల్లో ఉండదు, అది దేవుడిచ్చే బహుమానం. ఆయన ఇవ్వడం వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది, ఆయన ఆలోచన ఒకటి ఉంటుంది. అది కాస్త ఆలస్యం కావచ్చు, లేకపోతే లేకపోవచ్చు. లేకపోయినా మనం బాధపడవలసిన అవసరత లేదు. ఎందుకు చెప్పనా, 10 మంది పిల్లల్ని కని దేవుని కొరకు పెంచలేక 10 మందిని నరకానికి పంపడం కంటే పిల్లలు లేకపోవడమే బెటర్ కదా. ఎందుకంటే వారిని గూర్చి లెక్క చెప్పవలసిన బాధ్యత మన మీద ఉండదు. అలానే పిల్లలు వద్దనట్లా నేను, ఎందుకంటే సమాజం దృష్టిలో పెట్టుకుంటే చిన్న చూపు. కానీ ఒకటి మనం ఇక్కడ గుర్తించాలి, పిల్లలు కలగడం అనేది మీరనుకుంటేనో నేననుకుంటేనో జరిగేది కాదు, అది కేవలం దేవుడు మాత్రమే ఇచ్చే బహుమానం. అవును కదండి, బహుమానాలు మనం చాలా రకాలుగా ఇచ్చుకుంటూ ఉంటాం, పెళ్ళికి, పుట్టినరోజుకి, మరొకటి కదా. ఖరీదైనవి కూడా ఇస్తూ ఉంటాం, చాలా విలువైనవి కూడా ఇస్తూ ఉంటాం, మంచిదే. కానీ మనుషులు ఎవ్వరూ ఇవ్వలేని విలువైన బహుమానం ఏంటో తెలుసా? దేవుడిచ్చే గర్భఫలం. దేవుడిచ్చే గర్భఫలం అండి, మంచిదే. కానీ అది దేవుడివ్వాలి, మనం అనుకుంటే వచ్చేది కాదు, మనం తిట్టుకుంటే పోయేది కాదు. అది దేవుని ప్రణాళిక, దాని కొరకు అసలు చింతించవలసిన అవసరతే లేదు. కానీ నువ్వు దేని కొరకు చింతించాలో తెలిసే ఈ రాత్రి, నువ్వు ఆధ్యాత్మికంగా పిల్లల్ని కనకపోతే నువ్వు భయంకరమైన అవమానం పొందుతున్నావు అనే సంగతి మర్చిపోవద్దు. కానీ ఈరోజు మనం భౌతికంగా మనుషుల నుండి వచ్చే అవమానాన్ని చూస్తున్నాం కదా. అయ్యో నాకు పిల్లలు లేరు కాబట్టి నన్ను ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, నన్ను ఎక్కడికి పిలవరేమో, పిలిచినా నేను ఎందుకులే వెళ్ళడం అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఈ మాట అనుకునే ముందు నువ్వు అనుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నేను రక్షించబడే 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది కదా, మరి నాకు ఆధ్యాత్మికంగా పిల్లలేరి? ఆధ్యాత్మికంగా పిల్లల్ని కనకపోయినా, ఆధ్యాత్మికంగా నువ్వు బ్రతకకపోయినా నీకేం చింతలేదు. అయ్యో నేను రక్షించబడి ఇంతకాలం అయిందే, అంతకాలం అయిందే, నా నుండి ఫలాలను దేవుడు ఆశిస్తున్నాడే, నేనేంటి ఇలా ఉన్నానని ఆలోచన లేదు. భౌతికంగా పిల్లలు లేని దాని కొరకు మాత్రం బాధపడుతున్నావు. లేదా ఆధ్యాత్మికంగా పిల్లలు కనని స్థితిని చూసి నువ్వు బాధపడట్లా, నీ కడుపుని పుట్టిన పిల్లలు బాగోపోతే అక్కడ మాత్రమే ఆగిపోతున్నావు. కానీ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తున్న అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? నీకు భౌతికంగా పిల్లలున్నా లేకపోయినా నీకు ఆధ్యాత్మికంగా పిల్లలు ఉండాలి. రక్షించబడిన నీవు సువార్తను ప్రకటించాలి కదా. మనం గత కొన్ని వారాలుగా నేర్చుకుంటున్నాం, రొట్టె ద్రాక్షారసములో పాలు పంచుకుంటున్న వారు క్రీస్తు మరణమును ప్రచురించాలి. ప్రచురించకుండా బల్లలో చెయ్యి పెడితే అతడే అపరాధి. అప్పుడే సాతాను మన హృదయంలో ప్రవేశిస్తాడు. ఇస్కరియోతు యూదా గారు ముక్క పుచ్చుకోగానే సాతాను అతని హృదయంలో ప్రవేశించి చీకటిలోనికి వెళ్ళిపోయినట్లుగా బాప్తిస్మం తీసుకున్నా, బాగా వినాలి మీరు, బాప్తిస్మం తీసుకున్నా, రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నా, నువ్వు సువార్త ప్రకటించకపోయినా, సహోదరుని ప్రేమించకపోయినా, ఆధ్యాత్మికంగా ఫలించకపోయినా, ఆత్మీయ సంబంధమైన పిల్లల్ని కనకపోయినా నీ జీవితం నిందపాలవుతుంది, అవమానభరితమవుతుంది, దేవునికే కోపం వచ్చేలా ఉంటుంది. దీన్ని ఆలోచించి రాత్రి
నువ్వు కన్న పిల్లలను దేవుని కొరకు పెంచకుండా, ఆధ్యాత్మికంగా పిల్లల్ని కనే ప్రయత్నం నువ్వు చెయ్యకుండా నేను బాగున్నాను అనుకుంటే నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. ఈ రాత్రి దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? భౌతికంగా కనకపోయినా నువ్వు ధన్యుడివే. ఎందుకు తెలుసా? అది ఆయన ఇస్తేనే కదా నువ్వు కనేది. ఆయన ఇవ్వలేదు, దానికి నువ్వేం చేస్తావు? దేవుడే గర్భఫలం ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు? నువ్వేం చేయలేవు. కానీ నువ్వు కష్టపడి పని చేస్తే ఆధ్యాత్మికంగా నువ్వు పిల్లల్ని కనొచ్చు. ఇది నువ్వు చెయ్యొచ్చు, ఇది నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడిచ్చేది. మరి దీనికి నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు? ఆధ్యాత్మికంగా పిల్లల్ని కనకపోతే రక్షించబడి 10 ఏళ్ళైనా గుడ్రాలుగా ఉన్నావు అని మిగిలిన వారు నేను అంటారేమో అని, కానీ రక్షించబడి కూడా నేను పిల్లల్ని కనకపోతే గుడ్రాల స్థానంలో ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను ద్వేషిస్తాడేమో అని కానీ నీకు భయం ఉందా? అక్కడ వరకు మనం రావట్లా. అసలు దాని గురించిన చింతే మనకు లేదు. మరి దేని గురించి చింత? లోక సంబంధంగా పిల్లలు లేకపోతే చింత. లోక సంబంధంగా పిల్లలను పొందుకోవడానికి ఏం చెయ్యాలని అక్కడ ఆరాధిస్తావు, ఇక్కడ ఆరాధిస్తావు, వాళ్ళు చెప్పిన చోటుకి వెళ్తావు, వీళ్ళు చెప్పిన చోటుకి వెళ్ళు, తప్పులేదు. ఎందుకంటే సమాజం నిన్ను అలా చూస్తుంది కాబట్టి వెళ్ళు. కానీ దానికంటే ముందు నువ్వు ఆలోచించవలసింది ఏంటో తెలుసా? నువ్వు ఆధ్యాత్మికంగా రక్షించబడి ఎంతమంది పిల్లల్ని కన్నావు? ఒకవేళ పిల్లల్ని కనకపోతే, ఆధ్యాత్మికంగా పిల్లల్ని కనకపోతే నీకంటే భౌతికంగా పిల్లలు లేని తల్లులే ధన్యులు. ఎందుకంటే వారిని గూర్చి లెక్క చెప్పవలసిన బాధ్యత వారికి లేదు. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎందుకు యేసుక్రీస్తు వారు యెరూషలేము కుమార్తెలతో చెప్తున్నారు అంటే, యెరూషలేము కుమార్తెలు ఎలాంటి వారు? యెషయా గారు చెప్తారు, మెడచాచి నడుచుచు, కులుకుతూ నడుచుచు, వయ్యారాలు పోతూ అందానికి ప్రాధాన్యతనిస్తారే తప్ప యెరూషలేము కుమార్తెలు ఆత్మీయ సౌందర్యానికి విలువనివ్వరు. కాబట్టి యెరూషలేము కుమార్తెలారా, మీరు ఒక్కసారి ఆలోచించాలి. కుమార్తెలను కన్నారు ఎందుకు? కుమార్తెలను కన్నారు ఎందుకు? ఏంటి లాభం? మీకంటే భౌతికంగా ఏమీ లేకపోయినా, ఆర్థికంగా లేకపోయినా, సంతానం లేకపోయినా, సమాజంలో అవమానాలు ఉన్నా, ఆధ్యాత్మికంగా దేవుని పిల్లలను కని ఆ పిల్లలను పెంచే తల్లులు మరిధన్యులు. మనకి బైబిల్ గ్రంథంలో ఒక తల్లి తెలుసు, తిమోతి గారి తల్లి యూనికే గారి తల్లి కూడా మనకు తెలుసు, లోయి గారు. ఏంటండి వాళ్ళ చరిత్ర? తిమోతి గారి తండ్రి గ్రీసు దేశస్థుడు, ఒక అన్యుడు. కానీ తల్లి అన్యుడిని వివాహం చేసుకున్నా తాను నమ్మిన దేవుని గొప్పతనాన్ని ఎరిగినదై దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ కాలంలో శిష్యురాలుగా మారి కష్టాలలో ఉంటేనే దేవునికి దగ్గరగా ఉంటాడని నమ్మి తన కుమారుణ్ణి పౌలు గారితో శ్రమలు అనుభవించడానికి ఇష్టపడి పంపిన తల్లి. వాళ్ళు కదా ధన్యులు. చాలా ఆస్తులు, ఐశ్వర్యాలు, అనేక రాజ్యాలను జయించిన చరిత్ర, ఎంతో కాలం పరిపాలన చేసిన చరిత్ర కలిగినటువంటి అహబు గారు కానీ, ఏమండి మన అతల్య గారి భర్త యెహోరాము గారు కానీ మనం చూసినట్లయితే ఏంటి వాళ్ళ పిల్లలు కలడం వలన వారికి ఉన్న లాభం ఏంటి? వారికి ఉన్న సంతోషం ఏంటంటే లేదండి, జీరో. మరి ఏ జీవితం ధన్యము అంటే బిడ్డలను దేవుని కొరకు పెంచే తల్లుల జీవితం ధన్యం. అవును, చివరిగా చాలా లేటుగా పిల్లవాడిని కుమారునికి జన్మనిచ్చారు ఎలిజబెత్ గారు. కానీ ఆ కుమారుడు దేవుని కొరకు రోషంగా బ్రతికాడు. ఆమె జీవితం కదా ధన్యం. దేవుని పనిలో హతసాక్షిగా మారిపోయాడు. ఆమె జీవితం కదా ధన్యం. చక్కగా పెంచింది కదండి ధన్యత కలిగిన తల్లిగా. అవును, హన్నగారు, అవును, చాలా కాలం పిల్లలు లేకపోయినా తన సవతితో అనేక బాధలు అనుభవించిన పుట్టిన కుమారుని దేవునికి ఇస్తానన్నారు, అన్న మాట ప్రకారం ఇచ్చేశారు. అది కదా ధన్యకరమైన జీవితం. హన్నా గారి జీవితం ధన్యమండి, ఎలిజబెత్ గారి జీవితం ధన్యమండి, మరియ గారి జీవితం ధన్యమండి. ఎందుకో తెలుసా? తాము దేవునిలో బ్రతుకుతూ తమ పిల్లలు దేవుని కొరకు బ్రతికేలా పెంచారు. అలాగే లోయి గారి జీవితం, యునేకే గారి జీవితం మీరు చూసినట్లయితే వారి జీవితాలు ధన్యము. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. వాక్యాన్ని విని గైకుంటే వాళ్ళకంటే ధన్యులం మనం. గర్భాన్ని అలాంటి కుమారులను ఒకవేళ నువ్వు కనలేకపోయినా ఆధ్యాత్మికంగా నువ్వు అలాంటి పిల్లల్ని కని వారిని అలాగే దేవుని కొరకు పెంచగలిగితే నువ్వు మరి ధన్యుడవు, మరి ధన్యురాలవు. యెరూషలేము కుమార్తెలతో యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా కోసం ఏడవద్దమ్మా, నా తల్లి బాగానే పెంచింది, నేను బాగానే పెరిగాను. బహుశా మరియ గారు కూడా పాలిస్తూ. ఏమంటే ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకోగలిగితే,
ఎందుకు గొడ్రాండ్రు, ఎందుకు కనని గర్భం, ఎందుకు పాలేని స్తనములు ధన్యమంటే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏ తల్లైనా గర్భవతిగా ఉన్నప్పుడే, గర్భములో ఉన్నప్పుడే బిడ్డకు వాక్యాన్ని నేర్పాలి. మళ్ళా చెప్తున్నా, ఏ తల్లైనా గర్భవతిగా ఉన్నప్పుడే గర్భంలో ఉన్న గర్భస్థ శిశువుకు వాక్యాన్ని నేర్పించాలి. ఆమె గర్భవతి అయితేనే కదా వాక్యాన్ని నేర్పాలి. మరి గర్భవతి కానప్పుడు ఆ పని లేదా ఆమెకు. కాబట్టి ధన్యం. ఇక 2 పాలియని స్తనములు ఎందుకు ధన్యం అంటే పాలిస్తూ కూడా తల్లి దేవుని మాటలే నేర్పాలి. ఎందుకు వాళ్ళ జీవితాలు ధన్యం అంటే గర్భంలో ఉన్నప్పుడు పెంచే అవకాశం ఇచ్చారు, పాలిస్తూ పెంచే అవకాశం ఇచ్చారు. అలా పెంచితే వారు దేవుని కొరకు తప్పకుండా బ్రతుకుతారు. అలా బ్రతికితే తల్లుల జీవితం ధన్యం, బిడ్డల జీవితం ధన్యం. ఒకవేళ గర్భవతులు కాలేదనుకో, గర్భమే దేవుడే ఇవ్వలేదు కాబట్టి అవన్నీ దేవుని విషయంలో మనం వదిలేయచ్చు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. గర్భవతులుగా ఉండి గర్భంలో ఉన్నప్పుడే పిల్లలకు వాక్యం నేర్పే అవకాశం, అదృష్టం ఉండి వాడుకొని వారెందరూ? ఒకవేళ పాలిస్తూ పెంచే అవకాశం ఉండి కూడా పెంచని వారెందరూ? ఒకవేళ ఈ అవకాశాలు ఉన్నా వాడుకోకపోతే నీ అంత దౌర్భాగ్యురాలే లేదు భౌతికంగా. ఇక ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే రక్షించబడిన నీవు అసలు గర్భం ధరించావా లేదా? గర్భాన్ని మోసావా లేదా? ప్రసవ వేదన అండి, ప్రసవ వేదన కావాలి బోధకులకు. పౌలు గారు చెప్తారు కదా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటారు. ఎందుకు? అంతే, ఒక ఆత్మను కనడానికి ప్రసవ వేదన పడాలి ఒక దైవజనుడు. ఒక బిడ్డకు పాలిచ్చి పెంచడానికి, ఏ వాక్యం అనే పాలతో వారిని పెంచడానికి ఎంతో కష్టపడతాడు దైవజనుడు. దైవజనుడు అంటే వాక్యాన్ని బోధించవలసిన బాధ్యత కలిగిన వారు ఎవరైనా సరే, ఎవరైనా సరే. భౌతికంగా నీకు పిల్లల్ని ఇవ్వాలని దేవుడు అనుకుంటే పిల్లల్ని దేవుని కొరకు పెంచితే నువ్వు ధన్యుడవు, లేదంటే ధన్యుడవు కాదు. ఇది ఉన్నా లేకపోయినా ప్రతి మనిషి చేయాల్సిన పని ఏంటి అంటే ఆధ్యాత్మికంగా పిల్లల్ని కనాలి, వారిని దేవుని కొరకు పెంచాలి. భౌతికంగా పిల్లలున్న తల్లిదండ్రులు పిల్లల్ని దేవుని కొరకు పెంచాలి, ఆధ్యాత్మికంగా కన్నవారు దేవుని కొరకు పిల్లల్ని పెంచాలి. అలా పిల్లల్ని పెంచకపోతే పిల్లలు లేకపోవడమే ఉత్తమం. పిల్లలు లేకపోవడం ఇదేంటి? భౌతికంగా అలా పెంచలేకపోతే భౌతికంగా ఆధ్యాత్మికంగా రక్షించబడిన ప్రతి ఒక్కరూ పిల్లల్ని కనాల్సిందే. మళ్ళీ దీన్ని దాంతో పెట్టుకోవద్దు మీరు. భౌతికంగా పిల్లల్ని కని దేవుని కొరకు పెంచకపోతే నీకు పిల్లలు లేకపోవడం ఉత్తమం. కానీ ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరూ పిల్లల్ని కనాలి కనాలి కనాలి. రక్షించబడిన తరువాత ప్రతి వ్యక్తి సువార్తను ప్రకటించి సువార్త ద్వారా కొన్ని ఆత్మలను కనాలి. ఆ ఆత్మలకు తండ్రులు కావాలి ఆధ్యాత్మికంగా. అది లేకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరూ ఉండరు ప్రియులారా. ఈ రాత్రి మనం వేసుకోవాల్సిన ప్రశ్న, ఇప్పటికీ రక్షించబడిన నీవు ఎన్ని ఆత్మలను కన్నావు? ఇంకా అమ్మో వాక్యమా నాకు రాదండి, నేను చెప్పలేనండి, నేను చదవలేదండి, నాకు గుర్తులేదండి, ఏదో వినేస్తున్నానండి, ఇక్కడే ఉన్నావా? మరి నువ్వెప్పుడు గర్భం ధరిస్తావు? నువ్వెప్పుడు పిల్లల్ని కంటావు? నువ్వెప్పుడు పాలిస్తావు? నువ్వెప్పుడు పెంచుతావు? నీ జీవితం చాలా ఉందనుకుంటున్నావా? మన జీవితం ఇలా కనబడి అలా మాయమైపోయే ఆవిరి లాంటిది, త్రాసు మీద ధూళి లాంటిది, నీటి మీద బుడగ లాంటిది, నీడ లాంటిది, ఆవిరి లాంటిది, నేలను ఒలికితే ఎత్తలేని నీళ్ళ లాంటిది. ఇంత స్వల్పమైనది మన జీవితం, గడ్డి పువ్వు లాంటిదని మనకు తెలుసు. కానీ ఇంకెంతో ఉందనుకొని లోకం కొరకు పరిగెడుతున్నావా? లోకం కొరకు పరిగెడుతున్నావా? యెరూషలేము కుమార్తెల్లాగా మెడచాచి నడుచుచు, కులుకుతో నడుచుచు, కాళ్లకు గజ్జెల పట్టీలు పెట్టుకుంటూ కదా. ఆ లిస్టు యెషయా గ్రంథంలో కనిపిస్తుంది మనకి. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ జీవితాన్ని చూస్తే ఎంత భయంకరమా! దేవుణ్ణి ఎరిగిన కుటుంబాలు ఇలా ఉన్నాయా అనిపిస్తుంది మనకి కదా. ఈరోజు మనం కూడా భౌతికమైన అలంకరణకు ఆ ప్రాధాన్యతనిచ్చి ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నామా? భౌతికంగా పిల్లల్ని కని దేవుని కొరకు పెంచకుండా ఆధ్యాత్మికంగా పిల్లల్ని కనాలన్న ఆలోచన లేకుండా బ్రతుకుతున్నామా? అయితే మన జీవితం మరీ దరిద్రం, చండాలం అని చెప్పాలి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? ఒకవేళ నువ్వు ఇంకా రక్షించబడకపోతే, రక్షించబడి కూడా నువ్వు ఇంకా గర్భం ధరించకపోతే, భౌతికంగా దేవుడిచ్చిన పిల్లలను దేవుని కొరకు పెంచకపోతే,
నీ నీ కొరకు నీ పిల్లల కొరకు ఏడువు. ఎందుకంటే దేవుని కొరకు బ్రతికి దేవుని కొరకు మరణించి మనందరికీ మాదిరి ఉంచిపోయిన క్రీస్తు కొరకు ఇవాళ మనం ఏడవలసిన అవసరం లేదు. మిమ్మల్ని ఒక మాట అంటాను, ఆనాడే యేసుక్రీస్తు వారు ఎదురుగా దుఃఖిస్తున్న వారిని చూసే ఏడవద్దంటే 2000 సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటికీ ఆయన సమాధిని ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడుస్తుంది సమాజం. అంటే ఏమర్థమైంది ఆయన మాటల్లోని ఆంతర్యం? ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఎప్పుడు చెప్తున్న మాట ఈ మాట? ఎదురుగా ఆయన శ్రమ అనుభవిస్తూ ఉంటే చూసి ఏడుస్తున్నారు. ఆ సమయం ఎవరికైనా దుఃఖం వస్తుంది, సహజం కదండి. మన కళ్ళ ముందు ఎవరికైనా విపరీతమైన గాయాలు అయ్యాయి, మన కళ్ళ ముందు ఎవరైనా చనిపోయారు, మంచి వయసులో ఉన్నవాళ్ళు, మనకు దుఃఖం రాదు? ఖచ్చితంగా వస్తుంది, ఏడుస్తాం. ఎదురుగా భయంకరమైన శ్రమను అనుభవిస్తున్న క్రీస్తుని చూసి ఏడుస్తుంటేనే వద్దంటే, లేదు లేదు ప్రభువా నేను చేయగలిగిందంటే ఏదైనా ఉంది అంటే సంవత్సరానికి ఒకసారి 40 రోజులు ఉపవాసాన్ని ఏర్పాటు చేసుకుని 40 రోజులు నేను జ్ఞాపకం చేసుకుని ఏడుస్తాను అని ఏడుపే మొదలుపెట్టాం. అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనకు అర్థమయ్యిందా అంటే కాలేదు ప్రియులారా, కాలేదు. దేవునికి అలాగే కుమారునికి పరిశుద్ధాత్మకు దుఃఖాన్ని కలిగించే పనేంటి అంటే వారేది చెయ్యొద్దంటే మనం అదే చేస్తాం. ఆనాడే వద్దంటే ఏడవడం, ఈనాటికి ఏడుస్తున్నాం. ఆనాడే చెప్పారు మీ పిల్లల గురించి ఆలోచించమని, వాళ్ళని మాత్రం గాలికి వదిలేసాం. వాళ్ళు ఎన్ని చేసినా నేను చెప్పలేకపోతున్నానండి, నేనేం చేయనండి అంటున్నారే తప్ప ఇలా ఎందుకు అయ్యారు అని తమ ప్రవర్తన సరిచేసుకుని బిడ్డలను బాగు చేసే స్థితిలో తల్లిదండ్రులు లేరు ప్రియులరా. అలాంటి తల్లిదండ్రులతో ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు భౌతికంగా పిల్లల్ని కన్నావా లేదా అనే ప్రశ్న నిన్ను నన్ను అడగరు. ఎందుకంటే ఆయన ఇస్తేనే మనం కంటాం, ఆయన ఇస్తేనే మనం కంటాం. కానీ కన్నా పిల్లల్ని పెంచడం అనేది నీ నా చేతుల్లో ఉంది. పెంచేటప్పుడు నువ్వు దేవుని సహాయాన్ని అడుగు, కానీ పెంచడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చేయలేదా దేవుడు లెక్క అడుగుతారు. ఇక 2, ఆధ్యాత్మికంగా నువ్వు పిల్లల్ని కనలేదా లెక్క అడుగుతారు. ఆధ్యాత్మికంగా కన్న పిల్లలకు కూడా నువ్వు గాలికి వదిలేసావా నా మాట వినట్లేదని, వారి విషయం కూడా దేవుడు లెక్క అడుగుతారు. 1 సారి 2 సార్లు 3 సార్లు నువ్వు గద్దించాలి, అయినా వినకపోతే అప్పుడు వదిలేయమని చెప్పారు. మొదట ఒంటరిగా, తర్వాత ఇద్దరుగా, తర్వాత సమాజంగా సంఘంగా వెళ్ళి మాట్లాడాలి. అప్పుడు కూడా వినకపోతే వదిలేయి, తప్పులేదు. కానీ ముందు ప్రయత్నాలు మాత్రం తప్పకుండా చేయాలి. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, గొడ్రాండ్రు కనని గర్భము పాలియని స్తనములు ధన్యములు. ఎప్పుడు వారికి వారు లేరు కాబట్టి, వారిని గురించిన లెక్క వారిని అడగరు కాబట్టి. కానీ నీకొకవేళ పిల్లలుంటే ఆ పిల్లల్ని గురించి లెక్క అడుగుతారు ఆయన కాబట్టి నీ పిల్లల కొరకు ఏడువు. అందుకే విలాపవాక్యంలో 2:19 మనం చదువుతాం కదా, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టము. ఎందుకు? నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతిలో ఆయన తట్టు ఎత్తు. అలా ప్రార్థన చేసి నువ్వు కన్న పిల్లల్ని నువ్వు పెంచాలి, అది ఆధ్యాత్మికంగానైనా శారీరకంగానైనా. కనుక మన పిల్లల్ని పెంచే విషయంలో మనం ఎలా ఉన్నాం? మా ఆవిడ చూసుకుంటుందిలేని నువ్వు వదిలేసి, మా ఆయన చూసుకుంటారులేని నువ్వు వదిలేసి, పిల్లల్ని ఎందుకు పనికిరాని వారిగా చేస్తే లెక్క నువ్వు చెప్పాలి, అది గుర్తుపెట్టుకో. కాబట్టి మన పిల్లల కొరకు ఏడవమన్న క్రీస్తు మాటను దృష్టిలో పెట్టుకుని మన పిల్లలు దేవుని కొరకు బ్రతికేలా ఉండాలని ప్రతిదినము దేవునికి ప్రార్థన చేద్దామా కన్నీటితో? లేదా అసలు వారిని గూర్చిన చింతే లేకుండా మా పిల్లల సంగతి తర్వాత ప్రభువా మేము నీ కొరకు ఏడుస్తామని యేసుక్రీస్తు వారి కొరకు ఏడుస్తారా? నిర్ణయాన్ని మీ చేతులకే వదిలిపెడుతూ ముగిస్తున్నాను. మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఆయన కొరకు ఏడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనను మోసిన గర్భము ధన్యమైనదే, ఆ మరియమ్మ గారి గర్భంలో పుట్టి పెరిగిన క్రీస్తు ధన్యుడే. ఎందుకంటే దేవుని వాక్యం కొరకు బ్రతికిన జీవితాలు అవి. అలా లేని జీవితాలు మనవి. మన జీవితాలు, మన పిల్లల జీవితాలను దృష్టిలో పెట్టుకుని దేవుని దగ్గర కన్నీరు విడుస్తూ ప్రార్థన చేద్దాం. మన బిడ్డలను రక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా పిల్లల్ని కని వారిని దేవుని కొరకు పెంచే ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.